హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఏదైనా స్పెషల్గా తినాలి అనుకున్నా, అది కూడా ఎక్కువ శ్రమ లేకుండా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ 2 కట్టల పాలకూర తీసుకున్నాను. ఈ పాలకూరని ఎక్కువ నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఏ ఆకుకూర అయినా సరే ఆకుకూరల్లో ఇసుక ఎక్కువ ఉంటుంది, అందుకోసమే 2-3 సార్లు ఎక్కువ నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఈ ఆకుకూరలో ఉన్న నీళ్ళన్నీ కారిపోయేంత వరకు అలా వదిలేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. ఆకుకూర అనేది, పాలకూర అనేది నేను లేత పాలకూర తీసుకున్నానండి, అందుకే మొత్తం కాడలతో సహా కట్ చేస్తున్నాను. ఒకవేళ కొంచెం కాడలు ఎక్కువ ఉన్నట్టు, అంటే కొంచెం ముదిరిన కాడల్లాగా అనిపిస్తే కనుక కాడలు తీసేసి లేతగా ఉన్నంత వరకు మాత్రమే వీలైనంత సన్నగా పాలకూరని ఇలా సన్నగా తరుక్కోవాలి. మీకు ఎక్కడైనా కొంచెం పెద్దగా ఉన్నాయి ఆకులు అనుకుంటే ఇలా మళ్ళీ తర్వాత ఒకసారి కట్ చేసుకున్నాము అంటే అంత సన్నగా వస్తుంది. వీలైనంత సన్నగా ఆకుకూరని తరిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఉల్లిపాయలు, ఈ సైజులో ఉన్న ఉల్లిపాయలని 3 ఉల్లిపాయలని తీసుకున్నాను. ఇవి మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్దగానే మీడియం సైజులో ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసిన ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక గడ్డ వెల్లుల్లిపాయల్ని ఇలా ఒలిచి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే ఈ రెసిపీ టేస్ట్ బాగుంటుంది. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి ఇదంతా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉల్లిపాయలు ఉండేలాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేయకుండా పల్సిస్తూ ఇలా కోర్సుగా ఉండేటట్లు, అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించేటట్లు ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కానీ నేను తీసుకున్న ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, మరీ ఎక్కువేమి ఉండదు. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువే టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి తాలింపు మొత్తాన్ని వేపుకోవాలి. తాలింపు మొత్తం ఇలా బాగా వేగిన తర్వాత ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసి మంటని సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం తాలింపులో కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లికారాన్ని మగ్గించుకోవాలి. ఉల్లికారం అనేది ఎంత బాగా మగ్గితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఉల్లికారం ఇలా కలర్ మారి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. పాలకూరతో పాటు నేను ఒక గుప్పెడు వరకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ కొత్తిమీర అనేది, కానీ నేనైతే పాలకూరతో ఏ రెసిపీ చేసినా కూడా కొత్తిమీర అనేది వేస్తాను. ఎందుకంటే పాలకూర ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది ఎక్కువ తెలియకుండా ఉంటుంది కొత్తిమీర వేయడం వల్ల. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీరని స్కిప్ చేయొచ్చు. ఇలా పాలకూర అంతా బాగా కలిసిపోయేంత వరకు కలిపిన తర్వాత మూత పెట్టేసి మంటని సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకుకూరని మగ్గించుకోవాలి. ఒక్కసారి మనం పాలకూర వేసిన తర్వాత అందులో నుంచి వచ్చే వాటర్ వల్ల ఉల్లిపాయ అనేది ఇంకా మగ్గదు, అందుకోసమే ఉల్లిపాయను బాగా మగ్గిన తర్వాత, ఉల్లికారం బాగా మగ్గిన తర్వాతనే పాలకూరని వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం ఏవి తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి వేశాను. వేసి కలిపేసిన తర్వాత మళ్ళీ మంటని సిమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కారం అంతా కలర్ మారేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కారం మొత్తం కలర్ మారి ఆయిల్ సపరేట్ అయిపోయి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. నేను పసుపు, ధనియాల పొడి వేసిన క్లిప్ మిస్ అయిపోయింది, జీలకర్ర పొడి మాత్రమే కనిపిస్తుంది, అందుకోసమే మర్చిపోకుండా అవి 2 వేసుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల ఈ కారం అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ పొడులు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసేయడమే. ఇంతే, మనకి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు. పాలకూర నచ్చని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే కనుక ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతుంది పాలకూర. ఈ పాలకూర ఉల్లికారం అన్నంలోకి మాత్రమే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యితో తిన్నారు అంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పాలకూర నచ్చని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ వల్ల పాలకూర మీకు ఫేవరెట్ అయిపోతుంది. పాలకూర మనకి హెల్త్కి చాలా మంచిది కదా, అందుకోసమే ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.